कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप द्वितीयोऽध्यायः सांख्ययोगः। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विशीरन्तम् इदं वाक्यम् उवाच मधुसूदनः। పనికిరాని దీన స్వభావమును దుఃఖమును తెచ్చిపెట్టుకున్న మానవుని ఉద్దేశించి మాధవుడు ఇలా అన్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. కామములన్నీ ఒక్కసారిగా నీ మీద దాడి చేసి నిన్ను అధోగతి పాలు చేస్తున్న ఈ సంకట సమయంలో నీచులకు తగినది ఉత్తమోత్తమైన మోక్షగతికి ప్రతిబంధకమైనది అయిన ఈ బుద్ధిమాలిన్యం, ఈ కుత్సిత బుద్ధి, ఈ మోహం నీకెక్కడ నుండి దాపురించింది అర్జున? క్లైబ్యం అస్మగమః పార్థ నైతత్వై ఉపపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. అర్జున, నపుంసకుడవు కాకు. కామాదులను ఎదిరించి నాశనం చేయలేని వారు నపుంసకులే. ఇది నీకు కూడనిది. నీచమైన ఈ అధైర్యమును విడిచి లే. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ఇషుభిః प्रतियोत्स्यामि पूजार्हरिसूदन.
మాధవ, పూజార్హములైన లోకేషణ విత్తేషణాది కామములను వద్దని తిరస్కార భావంతోనే ఉండకూడదే. అటువంటి కామములను ఎదిరించి ఎలా పోరాడటం, ఎలా నాశనం చేయటం? అశోచ్యానన్వశోచస్త్వం. ఏడవకూడని దానిని గురించి ఏడుస్తున్నావు అర్జున. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. హత్వార్థకామాంస్తు గురూన్యైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గొప్పవైన లోకేషణాది భావములను చంపక వాటి భిక్ష అయిన కామాదులను అనుభవించటం ఈ లోకంలో మేలు. లోకేషణాది భావములను చంపితే వాటిని చంపిన దుఃఖంలో ముంచిన బ్రహ్మచర్యాది వ్రతములు, కఠోర నియమములు ఈ లోకములో ఆచరించాలి. ఇది ఎంత కష్టం! అశోచ్యానన్వశోచస్త్వం. ఏడవకూడని దానిని గురించి ఏడుస్తున్నావు అర్జున. న చైతద్విద్మః కతరన్ నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః. యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. కామాదులను మనం జయిస్తామో లేక మనలను కామాదులే జయిస్తావో వీటిలో ఏది మనకు మేలో మనకు తెలియదు. ఏ కామాదులను చంపి మనం జీవించగోరమో అవే మన ఎదుట యుద్ధానికి నిలిచి ఉన్నాయి. అశోచ్యానన్వశోచస్త్వం. ఏడవకూడని దానిని గురించి ఏడుస్తున్నావు అర్జున. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః. యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్యాధిమాం త్వాం ప్రపన్నం. దీనదోషం చేత చితుకబడిన స్వభావం కలవాడను, ధర్మాధర్మ వివేకమునందు మూఢత్వమును చెందిన బుద్ధి కలవాడను అయిన నేను నిన్ను వేడుకుంటున్నాను మాధవ. నాకు ఏది శ్రేయస్కరమో నీవే నిశ్చయించి బోధ చెయ్యి. నేను నీకు శిష్యుడను, నిన్ను శరణుజొచ్చాను, నన్ను శాసించు. నహి ప్రపశ్యామి మమపనుద్యాత్ యచ్చోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణాం. అవాప్య భూమావసపత్నం రుద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. భూమియందు శత్రుశూన్యమైనను సమృద్ధమైన రాజ్యమును పొందినను దేవతల ఆధిపత్యమును పొందినను నా ఇంద్రియములను దహింపచేస్తున్న ఈ శోకమును
పరిహారం చేయగల మార్గమును తెలుసుకోలేకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఈ విధంగా తన దుఃఖమును గురించి మాధవునితో చెప్పి, నేను యుద్ధం చేయను, నేను మోక్ష సాధనను చేయను అని మౌనంగా ఊరకున్నాడు అర్జునుడు. తం ఉవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతం ఇదం వచః. ధృతరాష్ట్ర, రెండు సేనల మధ్య విషాదంలో మునిగి రథంలో దేహాత్మభావంలో కూలబడిన అర్జునుని చూచి చులకన చేస్తూ ఎగతాళి చేస్తూ మాధవుడు ఈ విధంగా ఒక్క మాటను చెప్పాడు. నిజానికి మాధవుడు చెప్పినది ఒక్కటే మాట, ఒక్కటే అయినది, సందేహం లేనిది, వైవిధ్యం లేనిది అయిన ఒక్క తత్వమే.